మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వీటిట్లలో ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కార్పొరేషన్లు అయితే క్లీన్ స్వీప్ చేసింది. ఒకటి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి రాలేదు. కార్పొరేషన్స్లో మున్సిపాలిటీల్లో వచ్చేటప్పటికి దాదాపుగా 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక 5% అది కూడా మొదటి విడతలో ఒక 2, రెండో విడతలో ఒక 3 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అప్పటి కూటమిగా లేరు, గెలుచుకుంది. అయితే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసిన గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల అప్పుడు నడిచిపోయింది. అయితే ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళందరినీ పార్టీ మార్పించేయాలి అన్నటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్లన కార్పొరేటర్లు వచ్చేయడం, కౌన్సిలర్లు వచ్చేయడం ఇట్లా జరిగింది. కొన్ని చోట్ల స్వయంగా మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లే వచ్చారు. అయితే టోటల్ లెక్క చూసుకుంటే వీళ్ళు గెలిచినటువంటి దాంట్లో ఒక 20% ఇప్పటికీ మార్చుకోగలిగారు. తెలుగుదేశం పార్టీలోకో జనసేనలోకో హయ్యెస్ట్ తెలుగుదేశం పార్టీ వైపుకే 80%, 85% మంది వెళ్ళారు. జనసేనలోకి మిగతా 10-15% వెళ్ళారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మున్సిపాలిటీలు ఈ కార్పొరేషన్స్ని తెలుగుదేశం వాళ్ళు హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇట్లాగా లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళు ప్లాన్ చేసేసి దాని ప్రకారం ఉన్నటువంటి మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటట్టు, అవిశ్వాస తీర్మానం ద్వారా వాళ్ళని తొలగించి తమ వాళ్ళని పెట్టుకోవాలన్నటువంటి ప్లానింగ్. దానికోసం చట్ట సవరణకే ఏదైతే నిన్నటి క్యాబినెట్ ముందుకు వచ్చింది. అంటే ఇప్పటిదాకా ఏంటంటే మేయర్ల మీద కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ అవిశ్వాస తీర్మానాలు ఒకప్పుడైతే 6 నెలలకే ఉండి 6 నెలలకే చేసేయచ్చు అవిశ్వాస తీర్మానం. అయితే ఒకసారి అవిశ్వాస తీర్మానం వీగిపోతే మళ్ళీ 6 నెలల దాకా పెట్టకూడదు. అట్లాంటి సిస్టమ్ గతంలో ఉండేది. ఆ తర్వాత ఏడాదిన్నర, 2.5 ఇప్పుడు 3.5 దాకా ఉంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి 2.5 సంవత్సరాలే, అంటే ఇవాళ పదవిలోకి వస్తే 2.5 ఏళ్లలోపు అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు అన్నటువంటి ఒక చట్ట సవరణకి సంబంధించి ఆ మధ్యన మనం మాట్లాడుకున్నాం. ఇట్లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నారు మొత్తం ఇది తీయడానికి. అయితే ఇప్పుడు అది జరిగితే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబు గారు అసలు విషయం కనిపెట్టారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే ఎగబడిపోయి ఓట్లు రాల, ఉన్నది పోయింది. అట్లాగే కేసీఆర్ పెద్ద ఎత్తున దాదాపుగా 20-30 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే కేసీఆర్ ఓడాడే తప్పించి గెలవలేదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అదే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఇలాంటి ప్రయత్నాలే చేసినప్పుడు దెబ్బతిన్నటువంటి. కాబట్టి ఈ బయటకి వెళ్ళి అంటే అవిశ్వాస తీర్మానాల ద్వారా మనం చేయాలనుకుంటుంది ఏంటి, ప్రభుత్వాలని కూల్చి మనకు తీసుకురావడం అన్నటువంటిది. ఇది లోకల్ అన్రెస్ట్ తప్పించి ఇంకోటి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మన పార్టీలోకి చేరతారు. అంతేకాదు ఇప్పుడు ఏమవుతుంది, వైసీపీ వాళ్ళని అస్సలు దగ్గరికి రానియద్దన్నాం, కానీ ఇప్పుడు ఆ కౌన్సిలర్లో కార్పొరేటర్లు తీసుకొచ్చి తెలుగుదేశంలోకి జనసేనలోకి చేర్చుకుంటారు. దీనివల్ల ఏంటి, ఆయా డివిజన్లలో ఇప్పటిదాకా నమ్ముకున్నటువంటి గ్యారంటీ ఇప్పుడు మనదే అధికారంలోకి వచ్చింది కాబట్టి మనమే గెలుస్తాం అనుకునేటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, అలాగే కార్పొరేషన్ అభ్యర్థులు వాళ్ళు అవకాశాలు కోల్పోతారు. చంద్రబాబు గారు లాంగ్ స్టాండింగ్ విజన్ ఉంది కాబట్టి, ఆయనకి అవగాహన ఉంది కాబట్టి, రాజకీయ అవగాహన, ఈ ప్రతిపాదన తోసిపుచ్చారు. అయితే దాన్ని అసలు క్యాబినెట్ ముందుకు వచ్చిందంటేనే ముందు ఆలోచిస్తే వచ్చేదే. అయితే 79 మున్సిపాలిటీల పదవి కాలం వచ్చే మార్చి కల్లా పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇది డిసెంబర్, ఈ 3 నెలల కోసం దాంతో ప్రయోజనం ఏంటి, రేపు ఇది కనుక అమలు చేసేస్తే నెక్స్ట్ వచ్చేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాలు పెట్టచ్చు. ఆ తర్వాత అట్లాంటి అవకాశం లేకుండా ఉండాలంటే అసలు అది మార్చద్దు అన్నటువంటి రూట్లో, అలాగే ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు పనిగట్టుకుని దించడం ఎందుకు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దాన్ని విలువలతో కూడిన రాజకీయం చేద్దామని చంద్రబాబు గారు చెప్పారన్నటువంటి పాయింట్తో జాగ్రత్తగా పాజిటివ్గా మలుచుకునేటటువంటి వార్తలు నడిచినాయి.